గొప్ప క్షేత్రం. అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా, నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని, శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి. ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం. నిజంగా నరసింహ శతకం లాంటి శతకం శతకాలలోనే వజ్రం లాంటి శతకం. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఏదో కొన్ని శతకాల్ని చిన్నబుచ్చడము నా ఉద్దేశ్యం కాదు. కేవలం నరసింహ శతకాన్ని పొగడడం కోసం ధర్మపురి వచ్చాను కాబట్టి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. మీరు నరసింహ శతకంలో ఒక్క పద్యాన్ని కానీ స్వీకరించి మీరు దాన్ని బాగా పరిశీలనం చేయడం మొదలు పెడితే నేను ఈ క్షేత్ర మాహాత్మ్యముగా ఏ విషయములను ప్రస్తావన చేశానో అవన్నీ కూడా మీకు అన్వయం అయ్యేటట్లుగా ఆయన పద్యరచన చేశారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాటని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు అని ఒక మాట అన్నాను. నా దగ్గర డబ్బు లేదండి అన్నవాడు ఉంటాడు, నా దగ్గర అంత చదువు లేదండి అన్నవాడు ఉంటాడు, నాకు శక్తి లేదండి అన్నవాడు ఉంటాడు. మాట భగవంతుడు అందరికీ ఇచ్చాడుగా. మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి మాటనిచ్చాడు, మిగిలిన ఏ ప్రాణికి ఇవ్వలేదు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి. కలియుగంలో చాలా చాలా తేలిక మార్గం ఏది అంటే తరించడానికి భగవంతుని యొక్క నామం చెప్పడం. అట్లా నామం చెప్పడానికి చాలా తేలికగా ఉండేటటువంటి నామములలో ఒక నామం నరహరి నరసింహ. ఈ నామం ఒత్తులు ఉండవు కాబట్టి చాలా తేలికగా పిల్లలు కూడా పలకచ్చు. ఆయన ఈ వాక్కుని సద్వినియోగం చేసుకో, అది నిన్ను ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఎందుకంటే నామానికి ఒక లక్షణం ఉంది. మీరు నామం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండానే ఆ నామం మీ నాలుకను పట్టుకుంటుంది. నేను గోవింద 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 అని చాలాసేపు అన్నాను అనుకోండి, అనేసి వదిలేశాను అనుకోండి, అప్రయత్నంగా నా నోట్లో మళ్ళీ గోవింద 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 అని ఏదో ఆ గోవింద సంబంధమైనటువంటి నామం తిరుగుతూ ఉంటుంది. మీరు ఏదన్నారో, ఏ నామం చేశారో ఆ నామం మీ నోట్లో తిరగడం అలవాటు అవుతుంది. పైగా నామము ఏం చేస్తుంది అంటే అది చెయ్యనిది ఏదీ లేదని చెప్పాలి. అంతేకాని నామం ఇది చేస్తుందండి అని చెప్పలేరు. అప్పుడు మీకు ఏది ఇవ్వలేదు భగవంతుడు, అప్పుడు నిజానికి భగవంతుడు మీకు ఇచ్చిన అపూర్వమైన కానుక ఏది అంటే మాట. ఆ మాట చేత మీరు తరించిపోవచ్చు. దాన్నే శేషప్ప కవి ఒక అద్భుతమైనటువంటి పద్యంగా ఇచ్చారు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిచదాలములెల్ల త్రొలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బళిరా నేనీ దివ్యనామ బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శతకానికి అంతటికీ ఇదే మొకుటం. చిట్ట చివరికి వచ్చేటప్పటికి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. భూషణముల చేత ప్రకాశిస్తున్నటువంటి ఓ నరసింహుడా,
దుష్ట సంహార, దుష్టులను సంహరించినటువంటి వాడా, నరసింహ దురిత దూర, దురితములను దూరము చెయ్యగలిగిన వాడా. ఇది ఈశ్వర తత్వ ప్రతిపాదకమైనటువంటి మాట. మొదలు దేంతో ఎత్తుకున్నారో చిట్ట చివర పూర్తి